అందరికీ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈ వీడియోలో అయితే మంచి ఫ్రాక్స్ అని చూపించేస్తాను. సబ్స్క్రైబ్ చేసేయండి, లైక్ కూడా చేసేయండి. ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్కి మాత్రం యూస్ రావు. మా తోటికోడలకి మధ్య ఏం జరిగింది, నాకు మా వదినకి ఏం జరిగింది, మా మరదలకి నాకు ఏం జరిగింది, అలాంటి పనికిరాని చెత్త కంటెంట్ ఉన్న వీడియోస్కి మాత్రం మంచి వ్యూస్ వెళ్తున్నాయి, మిలియన్ వ్యూస్ వెళ్తున్నాయి. ఎంత యూట్యూబ్ రికమెండ్ చేయొద్దన్నా చేస్తుంది, మరి ఎందుకో తెలియదు. అంటే ఎక్కువ మంది చూడటం వల్లేమో ఇలాంటి మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ మాత్రం చూడరు. ఇది కూడా మీకు యూజే కదా, ఎందుకు యూజ్ అవ్వదు చెప్పండి. మీ దగ్గర ఒకవేళ ఇటువంటి ఫ్యాబ్రిక్ ఉందనుకోండి, ఇటువంటి ఫ్రాక్ స్టిచ్ చేసుకుంటారు కదా, మీకు కూడా ఒక ఐడియా వస్తుంది కదా ఇలాంటి ఫ్రాక్ స్టిచ్ చేసుకోవాలని. ఈ మోడల్ ఎలా ఉందో కమెంట్ అయితే చేసేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. చూపించేవన్నీ సారీస్ కన్వర్టెడ్ ఇంటూ డ్రెస్సెస్. ఇవైతే మొత్తంగా నేను ఒక 5-6 స్టిచ్ చేశాను. కొన్ని అయితే వీడియోస్ అయితే తీయడం కుదరలేదు. ఇవి కూడా ఫొటోస్ అయితే యాడ్ చేస్తూ ఉన్నాను కొన్ని. ఎందుకంటే ఇంత కోపంగా ఉన్నాను, కొన్ని వీడియోస్ మంచి మంచి కంటెంట్ అంటే ఓల్డ్ రెసిపీస్ ఉంటాయి కదా, అవైతే చాలా మంది వీడియోస్ చేసి పెట్టారు. హెల్త్ కూడా మంచిది. అవి కూడా వ్యూస్ మినిమం ఒక 100 వ్యూస్ దాటలేవు. లైక్లు అయితే అసలు చెప్పనవసరం లేదు. వీడియోస్ చూడండి కాదనట్లేదు, అంటే అవి మనకి ఇన్ఫర్మేటివ్ గా ఉండాలి, మన టైం వేస్ట్ అయ్యేటట్టు ఉండకూడదు. నేను కూడా చూస్తాను యూట్యూబ్, ఎందుకు చూడను. షార్ట్స్ అయితే ఎక్కువ మంది చూస్తూ ఉంటారు, నేను కూడా అవి చూస్తూ ఉంటాను. బట్ లాంగ్ వీడియోస్ ఏమంటే వితిక గారి వీడియోస్ ఉన్నాయా, అవి చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటాయి కొన్ని. లైక్ ఎలాంటివి అంటే సారీస్ పై DIY, టీషర్ట్స్ పై DIY, అలాంటి వీడియోస్ అయితే నేను చాలా చూస్తాను. వీడియోస్ చూసాం అనుకోండి, మనకు కూడా కొంచెం ఆలోచించే తత్వం అవుతుంది. ఎలా అంటే మనం కూడా కొత్తగా వేద్దాం, మన దగ్గర ఉన్న వాటితో ఎలా వేయాలి, టీషర్ట్స్ పై DIYs చేయటం, అలానే సారీస్ పెయింటింగ్ చాలా ఉన్నాయి, ఎంబ్రాయిడరీ, మగ్గం వర్క్స్ అలాంటివి అన్నీ చాలా నేర్చుకోవచ్చు యూట్యూబ్ని చేసి. మీరు అలాంటి చెత్త వీడియోస్ చూడకండి, నాకు ఎంత బాధ అనిపిస్తుందో తెలుసా. మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ అసలు వ్యూసే రావట్లేదు. చెత్త కంటెంట్ ఉన్న వీడియోస్కి మాత్రం మొత్తం మిలియన్. అసలు ఎంత ఖాళీగా ఉన్నారంటే మనుషులు, అదే అర్థం అవ్వట్లేదు. నాకు ఎందుకు రికమెండ్ చేస్తుందో తెలియదు, కానీ నేనైతే ప్రతిసారి రికమెండ్ చేయొద్దని కొట్టడమే యూట్యూబ్లో. వీడియోస్ చూస్తాను. వేరే కంట్రీలో ఉన్నారనుకోండి, అక్కడ లైఫ్ స్టైల్ ఎలా ఉండిద్ది అవన్నీ కూడా చూస్తూ ఉంటాను. కానీ తగువులు ఉంటాయి కదా, అవి కూడా ఒకరి పైన ఒకరు చాడీలు చెప్పుకోవడం అంటారు కదా, ఆ వీడియోస్కి అయితే ఇంకా మంచి మిలియన్ వ్యూస్లే ఉన్నాయి. ఆ వీడియోస్ చూసినప్పుడల్లా అనిపిస్తుంది, మన దేశం ఏంట్రా బాబు ఎలా ఉన్నారు, మనుషులు కూడా ఎంత దారుణంగా ఉన్నారంటే, ఎంత తీరుగ్గా ఉన్నారు ఒకరిపై ఒకరు చాడీలు చెప్పుకునేటప్పుడు వీడియోస్ చూడటానికి. మనం కూడా అంతేనంటారా. నేను ఈ వీడియో గురించి చెప్పడం మానేసి యూట్యూబ్లో ఉన్న చెత్త గురించి చెప్తున్నాను కదా, నాకు అదే అనిపిస్తుంది. ప్రస్తుతానికి ఈ వీడియోని కంటిన్యూ చేద్దాం రండి. ఇది నైట్ టైం తీసిన వీడియో, ఎందుకంటే రేపు ఇస్తానగా ఈరోజు నైట్ తీసిన వీడియో, రేపు మార్నింగే వాళ్ళు వస్తానన్నారు, అందుకే ఇంకా నైట్ అయితే షూట్ చేసుకుంటున్నాను. ఈ స్కర్ట్ అలాగే పెప్లం టాప్ అయితే స్టిచ్ చేశాను, మీకు చూసారు కదా అలానే ఉంటుంది. దీనికైతే హుక్ పెడదాం అనుకున్నాను, పైన అట్టలాంటిది ఉంటుంది కదా, అది అయితే యాడ్ చేసి అది పెట్టాను. హుక్ అయితే దొరకలేదు, ఇంకా తాళ్ళు పెట్టాల్సి వచ్చింది. కిందనైతే ఇలా హ్యాంగింగ్స్ అయితే పెట్టేశాను. దీనికైతే బార్డర్ హైలైట్. దీని టాప్ అయితే చూసారు కదా ఎలా ఉంటుంది, చాలా బాగుంది కలర్ కాంబినేషన్. నైట్ టైం అయితే బాగా షైన్ అవుతుంది. వీడియో అయితే అంత క్లారిటీ అయితే లేదు, ఇంకా చూపించడానికి చూడండి నా కష్టాలు. ఫుల్గా చూపిద్దామంటే కుదరట్లేదు. ఇంకా బ్యాక్గ్రౌండ్ అంతా వదిలేయండి, ఇదే మా ఇల్లు, చిన్న ఇల్లు, సో అందుకే అలా ఉంటుంది. ఇంకా చూపించబోయే డ్రెస్ అయితే మీరు తమ్నైల్లో చూసే ఉంటారు. ఆ డ్రెస్ ఇది కూడా సారీ కన్వర్టెడ్ ఇంటూ డ్రెస్. మొత్తం ఇవన్నీ సారీ కన్వర్టెడ్ ఇంటూ డ్రెస్సే. ముందు చూపించాను కదా, ఆ డ్రెస్లో కొంచెం క్లాత్ మిగిలితే వాళ్ళ సిస్టర్కి ఇలా స్టిచ్ చేశాను. ఈ బుటీస్ వల్ల ఇదే హైలైట్ ఉంది, ఫ్రాకే హైలైట్ అయింది ఆ డ్రెస్ కన్నా. చూసారు కదా ఎంత దగ్గరగా కుర్చీలు పెట్టి నీట్గా 1 by 1 నీట్గా వచ్చింది. తర్వాత ఇక్కడ బుటీస్ వల్ల హైలైటెడ్ ఫ్రాక్ అంతా. ఇక్కడ కుర్చీ ఏమంటారు బాహుబలి హ్యాండ్స్ పెట్టాను. ఇంకా బార్డర్ అయితే హ్యాండ్స్ పట్టి ఇలా వేసాను. కింద చూస్తున్నారు కదా బార్డర్, కొంచెం పెద్ద బార్డర్ అయితే ఇంకా హైలైట్ అవుతుంది డ్రెస్. ఇలా ఉంటుంది. బ్యాక్ సైడ్ అయితే ఇలా పాట్ షేప్లో పెట్టి హ్యాంగింగ్స్ అయితే పెట్టేశాను. ఇలా క్లాత్ వచ్చింది కదా, ఆ క్లాత్తోనే పెట్టేశాను. ఈ బార్డర్ చూస్తారా ఎంత బాగా షైన్ అవుతుందో. ఇంకా నీట్గా, చాలా నీట్గా క్లాసీగా ఉంది ఈ డ్రెస్. కలర్ అయితే ఇంకా చాలా బాగుంది, కలర్ కాంబినేషన్ ఫుల్గా అయితే ఇలా ఉంటుంది. చూసారు కదా చాలా అంటే చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ చూపించబోయే డ్రెస్ నాదే. ఇదైతే ఒక సారీతోనే ఫుల్గా డ్రెస్, అలాగే చున్నీ కూడా వచ్చేటట్టు తీసుకున్నాను. ఇలా కట్ చేశాక ఇంకా బ్యాక్ సైడ్ అయితే మోడల్ అయితే పెట్టుకున్నాను కావాలని. అదే మోడల్ చూసి ఒక 2 డ్రెస్సెస్ అయితే కావాలన్నారు వేరే వాళ్ళకి కూడా స్టిచ్ చేశాను. చాలా అంటే చాలా బాగుంది.